ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయస్సులో అభిషేకించిన ఇర్మీయావల్, చిన్న వయస్సులో అభిషేకించిన ఇర్మీయావల్, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా.
ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సో ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్యాన్ని ఈరోజు మనందరి కొరకు చదువుతానని నేను మీ ముందుకు రావడం జరిగింది. చాలా తక్కువ టైంలో ఈ వాక్యాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. లేవి కాండము 6వ అధ్యాయము, లేవి కాండము 6వ అధ్యాయము, లేవి కాండము 6వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. దొరికిందా? లేవి కాండం 6వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి అగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. 12వ వచనం మొదటి లైన్ ఏముంది? బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. సో 6వ అధ్యాయము 13వ వచనంలో ఏముంది? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అదేం కావద్దట? అందరూ చెప్పండి, ఏం కావద్దండి? ఆరిపోకూడదు. ఏం ఆరిపోకూడదు? మంట. వాక్యం సెలవిస్తుంది, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం కనుక వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే, అబ్రహాము జీవితంలో ఆయన ఏ స్థలానికి వెళ్ళినా మొదట ఒక బలిపీఠం కట్టుకునేవారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో అనేక భక్తులు బలిపీఠాలు కట్టారు. వినండి దయచేసి. అబ్రహాము జీవితాలలో అనేక బలిపీఠాలు కట్టుతూ వచ్చారు. కనుక ఈ ఉదయకాల కాలము ఈ వాక్యం గురించి కొన్ని మాటలు నేను మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. బలిపీఠం మీద అగ్ని ఏం కావాలట? అందరూ చెప్పండి, ఏం కావాలండి? మండాలి. మండాలి. అర్థం చేసుకోండి. బలిపీఠము మన హృదయానికి సాదృశ్యం, మంట ప్రార్థనకు సాదృశ్యం. అంటే హృదయం అనే బలిపీఠం మీద ఏం మండాలి? ప్రార్థన అనే మంట మండాలి. కొంతమందికి కళ్ళు మండుతాయి, కొంతమందికి కడుపు మండుతాయి. అర్థమైందా? ఒకరు మంచి బట్టలు కట్టుకుంటే వీళ్ళ కళ్ళు మండుతాయి, ఓర్వరు. కొంతమంది కడుపు నిండా తింటే వీళ్ళకు మంట. ఏమండి? కొంతమంది దీవించబడితే, ఆశీర్వదించబడితే, ఉన్నత స్థానంలోకి వస్తే వీళ్ళ కడుపంతా మంటే. మరి వీళ్ళకేమో మనకు అర్థం కాదు. అర్థమైందండి? వాక్యం సెలవిస్తుంది, మనము ఏమంట కలిగి ఉండాలి? బలిపీఠము మీద అగ్ని మండాలట. 13వ వచనంలో ఏముంది? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండాలి. ఎప్పుడు మండాలట? అందరూ చెప్పిన ఎప్పుడు మండాలమ్మా? నిత్యం. అంటే ఎప్పుడు? నిత్యం అంటే ఎప్పుడు? ఎల్లప్పుడు. ఏం కావాలి? ఈ మంట మండాలి. అర్థమైందండి? అవసరం ఉన్నప్పుడు మండుడు కాదు. ఏమండి? ఎక్కడ గత్యంతరం లేనప్పుడు, ఇక దేవుడే దిక్కు అని డిసైడ్ అయినప్పుడు కానీ మంట మండేది. ఎప్పుడు మండాలంటే నువ్వు మంచిగా ఉన్నా, మంచిగా లేకున్నా, కష్టాల గుండా వెళ్ళినా,
శ్రమల గుండా వెళ్ళినా, అనారోగ్యం గుండా వెళ్ళినా, రోగాల గుండా వెళ్ళినా, అలాగే ఆరోగ్యంగా గుండా వెళ్ళినా కూడా నీ బలిపీఠం మీద ఈ ప్రార్థన మనకి ఏం కావాలమ్మా? మండాలి. నేను అడుగుతున్నాను, ఎన్ని బలిపీఠాలు మండుతున్నాయి? ఒకవేళ మనం పొయ్యి పెట్టినాము, ఆ పొయ్యిలో మంట మండట్లేదు, మంటకు బదులుగా పొగ వస్తుంది. ఎటువంటి పరిస్థితి చెప్పండి, ఎట్లుంటుంది? ఎవరి కండంలోకి ఆ పొగ వెళ్ళి మనుష్యానికి ఉండదు, నెమ్మది ఉండదు. అర్థమైందా? ఇల్లంతా గందరగోళమే. ఎప్పుడయ్యా అంటే ఆ పొయ్యిలో నుంచి మంటకు బదులు ఏమంటే పొగ బయటికి వచ్చినప్పుడు. గనుక నా దేవుడు కోరుకునేది ఏంటంటే, నీ హృదయం అనే బలిపీఠం మీద నుండి పొగ బయటికి రావడం కాదు, నీ హృదయం అనే బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండాలట? ఎప్పుడు మండాలి? నిత్యం, అంటే ఎల్లప్పుడూ. అర్థమైందండి. ఇంకో అద్భుతమైన వాక్యం కూడా ఆరంభంలో ఉంది, రండి చూద్దాం. పిల్లరా 10వ వచనం, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి, ఇంకా స్పెషల్గా ఏం రాయబడిందంటే ప్రతి ఉదయమున. ఎప్పుడమ్మా? నోరు చెప్పండి అమ్మా. ఎప్పుడట? ప్రతి ఉదయమున. ఉదయమున అంటే ప్రతి ఉదయము నీవు లేవగానే నీ బలిపీఠం మీద అగ్ని అనే మంట మండాలి. ఎప్పుడైతే నువ్వు లేవగానే ఉదయమే నీ బలిపీఠము మండే బలిపీఠముగా ఉంటుందో, నీ కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది, నీ బ్రతికంతా సమాధానంగా ఉంటుంది, నీ జీవితము ఆనందంగా కొనసాగబడుతూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేయి. వాక్యం వింటున్న నీవు, నీ హృదయము మండే బలిపీఠముగా ఉందా? ఒకవేళ ఆ మంట ఆరిపోయిన స్థితిలో ఉందా? బహు జాగ్రత్త. ఒకవేళ ఆరిపోయిన స్థితిలో ఉంటే ఈరోజు ఆ ప్రార్థన మంట మండాలి. ఆమేన్. ఏం కావాలి? అందరూ చెప్పండి, ఏం కావాలి? ఈ ఆరిపోయినటువంటి మంట మరలా మండాలి అంటే ఏం చేయాలి? మనము ఏం చేయాలి? పొయ్యి మండి మండి ఆరిపోయిందండి. ఆరిపోయిన తర్వాత అది మళ్ళీ తిరిగి మండాలంటే ఏం చేస్తాం మనం? ఈ అందులో పెట్టినటువంటి కట్టెలు కాలిపోయి చిన్న చిన్న ముక్కలు మిగులుతాయి. ఆ చిన్న చిన్న ముక్కలు మిగిలినటువంటి ఆ కట్టెలకు ఒక కట్టెకు సంబంధము ఉండదు. అప్పుడు మనం అది గ్రహించి ఏం చేస్తాము? ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి ఏమంటే సంబంధాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ కట్టెలను ఒకదాని మీద ఒకటి పేర్చి మరలా ఊది దాన్ని మండిస్తాను. నీ బ్రతుకు అలాగే ఉందేమో, నీ జీవితం అలాగే ఉందేమో, నీ లైఫ్ అలాగే కొనసాగుతుందేమో. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు సహోదరి, అది కాదు బ్రదర్. తిరిగి నీ బలిపీఠం వల్ల ఈ రోజు నుంచి మండాలి అని నా ప్రవాసిస్తున్నాను. కొన్ని బలిపీఠాలు 4 రోజులు మండుతాయి, కొన్ని బలిపీఠాలు వారం రోజులు మండుతాయి, కొన్ని బలిపీఠాలు శ్రమల దినాలప్పుడే మండుతాయి. అర్థమైందండి? అప్పుడు ఎంత భక్తో, అప్పుడు ఎంత నీతో, అప్పుడు ఎంత యథార్థతో. అర్థమైందండి? నీ బలిపీఠము కొన్ని రోజులు మండి ఆరిపోయేది కాదు. అర్థమైందా? 20 రోజులు, 21 రోజు, 11 రోజులు, ఇది కాదు భక్తి. 13వ వచనంలో రాయబడింది, అది నిత్యము. ఏం కావాలి? ఎవరో చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి. నిత్యం ఏం కావాలమ్మా? మండాలి. నిత్యం ఏం కావాలి? మండాలి. మండుతున్నావా నీవు? నీ బ్రతుకు ఆరిపోతుందా? ఒకసారి ఆలోచన చేద్దాం సహోదరి. పరిశుద్ధ గ్రంథంలో ఏమంటే ఒక వ్యక్తి గురించి నాకు అద్భుతమైన మాటలు కొన్ని బైబిల్లో వ్రాయబడ్డాయి. రండి చదువుదాము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30 నుంచి కొన్ని వచనాలు. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి, ఎవరి దగ్గరికి వచ్చారు? ఏలియా దగ్గరికి.
సో అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, హల్లెలూయా, బలిపీఠం ఏమైందమ్మా ఇప్పుడు? నోరు అందరూ చెప్పండి, ఏమైంది? క్రింద పడద్రోయబడింది. ఈ బలిపీఠం ఏమైంది? క్రింద పడద్రోయబడింది. ఈ పడద్రోయబడినటువంటి బలిపీఠాన్ని నెక్స్ట్ మాట చదివితే అద్భుతమైన మాట రాయబడింది ఇక్కడ. క్రింద పడద్రోయబడిన బలిపీఠమును బాగు చేసి, చేతులు గడియడం అందరూ హల్లెలూయా. నోరు చెప్పండి, ఏం చేశాడట? అందరూ చెప్పండి, ఏం చేశాడు? బాగు చేసి. బలిపీఠము పడద్రోయబడింది. పడ్డ బలిపీఠాన్ని మరలా ఏరియా ఏం చేశాడు? నోరు చెప్పండి, ఏం చేశాడు? బాగు చేశాడు. బాగు చేశాడు. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, ఈ వాక్యాన్ని ఆలపిస్తున్న నీ బ్రతుకులో ఆత్మీయంగా, ప్రార్థన పరంగా నీ బలిపీఠము పడదోయబడిన స్థితిలో ఉందేమో. ఒకవేళ పడద్రోయబడిన స్థితిలో ఉంటే నీ బలిపీఠం అలాగే ఉండడం దేవుడి చిత్తము కాదు. ఏం చేయాలి ఆ బలిపీఠాన్ని అంటే బైబిల్ సెలవిస్తుంది, బాగు చేసి. అలాంటి మాటల కింద నేను అండర్లైన్ చేసుకున్నా. వాక్యం ఏం సెలవిస్తుందట? క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును ఏముంది అక్కడ? బాగు చేసి. హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా. ఏం చేశాడు? అందరూ చెప్పండి, ఏం చేశాడు? బాగు చేసి. నీవు నేను ఏం చేయాలి? పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేయాలి. బాగు చేసిన తర్వాత యెహోవా వాక్కు ప్రత్యక్షమై. అర్థం చేసుకోండి, ఇక్కడ ఈ ఎప్పుడు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమైంది? పడద్రోయబడిన బలిపీఠము బాగు చేసిన తర్వాత దేవుని యొక్క వాక్కు ఏలియాకు ఏమైంది? ప్రత్యక్షమైంది. బాగు చేయనంత సేపు ప్రత్యక్షత లేదండి. గనుక దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క స్వరం నీ బ్రతుకులో నీ వినాలి. దేవుని ఆత్మచేతను నింపబడాలంటే నంబర్ 1 నీ జీవితంలో జరగాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పడద్రోయబడిన నీ బలిపీఠము ఈరోజు బాగుపడాలి. ఆమేన్. చెబుదాం చేతులు ఎత్తి, హల్లెలూయా. పడద్రోయబడిన బలిపీఠం ఏం కావాలి? బాగు చేయాలి. బాగు చేసిన తర్వాత ఏం జరిగింది అంటే దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. నీ నామం ఇశ్రాయేలవునని వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళా ఆ యెహోవా నామమున ఏం చేసిన వల్ల? అర్థమైంది నేను చదివిన వాక్యం మీకు? యెహోవా నామమున ఏం కట్టిన వల్ల? బలిపీఠము కట్టి ఏముంది ఇక్కడ? దాని చుట్టూ 2 మానికల గింజలు నీరు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాడు. కట్టెలను ఎట్లా పేర్చిందట? అందరూ చెప్పండి, కట్టెలను ఎట్లా పేర్చిందండి? కట్టెలు ఎట్లా ఉండాలి? క్రమంగా ఉండాలి. నీ బ్రతుకు క్రమముగా కొనసాగించబడాలి. నీ మాటలు క్రమము తప్పడానికి వీలు లేదండి. గనుక వాక్యం సెలవిస్తుంది, కట్టెలను క్రమముగా తీర్చి. క్రమము ఏముండాలి మన జీవితంలో? అందరూ చెప్పండి, ఏముండాలి? క్రమము. క్రమము కానిది ఏదో అది అక్రమము. అక్రమానికి పెట్టిన పేరే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం అండి. గనుక పిల్లారా, కట్టెలను క్రమముగా తీర్చి. గనుక నీ జీవితంలో
నా ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే క్రమాన్ని కోరుకుంటున్నాడు. ఆ పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా, అద్భుతం, జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశువు మీద కట్టెల మీదను పోయిడని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మార ప్రకారం చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగే చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి వారెను. హల్లెలూయా! ఈ నీళ్లు బలిపీఠం చుట్టూ ఏమవుతున్నాయి? పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. ఇక్కడ గమనించండి, అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి, ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను. హల్లెలూయా! అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ఏలియా బలిపీఠము దగ్గరికి వచ్చాడు. ఇది ఏలియా టైం అండి. చేతులు ఎత్తి హల్లెలూయా! అంతకన్నా మీరు ఆ అధ్యాయం అంతా చదివితే 450 మంది ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థన చేశారు. వాళ్ళ దేవుళ్ళను గోజాడారు. ఓ నువ్వు దేవుడు అయితే దిగిరా, ఏమని నీ ప్రజలుగా మేము కన్నీరు కారుస్తున్నాము, ఏడుస్తున్నాము, నేను ఒక సవాలు మా ముందు ఉంచబడింది, నువ్వు దేవుడు అయితే దిగిరా అని వాళ్ళు అరుస్తున్నారండి. జవాబు లేదు. అలాగే వాళ్ళ శరీరాలను కోసుకుంటూ గాయం చేసుకుంటూ బయలా బయలా అని ఏడుస్తున్నారండి. అంత టైము పొడిగించి ప్రార్థన చేసిన వాళ్ళ జీవితంలో కార్యము జరగలేదండి. వాళ్ళ టైం అయిపోయింది. ఇప్పుడు ఎవరి టైం వచ్చింది? నోరు మాట. ఎవరి టైం వచ్చింది? ఇప్పుడు ఏలియా. ఇప్పుడు వాళ్ళ టైం అయిపోయింది. ఇప్పుడు మన టైం వచ్చింది. ఆమేన్. నమ్ముతారా? చేతులు దిగండి. ఇప్పుడు మన హల్లెలూయా, ఇది మన సమయం. అర్థమైందా? ఏలియా టైంలో ఏలియా ప్రార్థన చేశాడు. సహోదరి సహోదరుడా, దేవుడు నీకు కూడా ఒక ప్రశస్తమైనటువంటి సమయాన్ని నీకు ఇచ్చాడు. ఇది ప్రార్థన టైం. గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు? బయట తిరగద్దు, ఏమండి, గుంపులుగా కూర్చోవద్దు, విచ్చలవిడిగా తిరగద్దు, ఐసోలేషన్, ఏమండి, ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే గడపండి, ఏకాంతంగా ఉండండి అంటే దేవుడు మనకు ఇది ఏ టైం అనుకుంటున్నారు మీరు? మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏ టైం ఇది? అందరూ చెప్పండి, ఏ టైం ఇది? ప్రార్థన టైం. ఏలియాకు వచ్చిన టైం ఈరోజు మన దగ్గరికి వచ్చిందండి. గనుక ఏలియా ఇప్పుడు చదవండి. ఇంకా అక్కడ ఏముంది? ఏలియా దగ్గరకు వచ్చి నాకు ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేతిననియు ఈ దినమున కనుపరుచుము. ఆమేన్. ఈ ప్రజల మధ్య నీ నామము మహిమపరచబడాలి. ఈ ప్రజల మధ్య నీ నామము హెచ్చించబడాలి. అందుకు నేను నిలబడ్డాను. నా ద్వారా గొప్ప కార్యము జరగాలి అని ప్రార్థన చేయగా 37వ వచనం చదువుతున్నా. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అని ఈ జనులకు తెలివినట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇప్పటి నుంచి వినండిగా, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా, చేతులెత్తి గట్టిగా చెప్తామండి, ఉజ్జీవంగా ఉన్నవాడు. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా, అతడు ఎవరు? ఏలియా. ఏలియాను పక్కకెట్టి
ఆ స్థలంలో మీ పేరు పెట్టుకొని చదువుతారా ఒకసారి? ఏలియా ఇలాగూ ప్రార్థన చేయగా, ఏమండి మీ పేరు పెట్టుకుని చదవండి, ఏమనిపిస్తుంది అక్కడ మీకు? చదువుతారా ఒకసారి? ఏలియా ఇలాగూ ప్రార్థన చేయగా ఏం జరిగింది? యెహోవా అగ్ని దిగి. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు ఉద్యోగంగా చెప్తామండి. హల్లెలూయా. యెహోవా ఇలాగూ ఏలియా ఇలాగూ ప్రార్థన చేయగా, ఎలాగ చేసిండు? మీది వచనంలో ఉంది. ఇలాగూ ప్రార్థన చేయగా ఏం దిగిందట? నోటి చెప్పండి, తిరగట్లేదా? ఏం దిగింది? యెహోవా అగ్ని. ఏం దిగిందట? యెహోవా అగ్ని. ఒక మనిషి ప్రార్థన చేస్తే మీకు అర్థమైందా? ఆకాశములో నుండి అగ్ని దిగి వచ్చిందండి. దిగి వచ్చిందా లేదా? నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారా లేదా? మనం కూడా ప్రార్థన చేస్తే జరుగుతుందని వాడు చెందుతాడు. నేను చేసినా జరుగుతుంది, నేను చేస్తే ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఆనాడు ఏలియా ఆరాధించిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆనాడు ఏలియా కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆనాడు ఏలియా ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన వినాలని ఆశిస్తున్నాడని చేతులు దిగలిగడం అందరం. హల్లెలూయా. గనుక ఏలియా ఇలాగున ప్రార్థన చేయగా ఆకాశంలో నుండి మీరు ఎప్పుడు ఏం దిగింది? అందరు ఎప్పుడు ఏం దిగింది? అగ్ని దిగింది. అగ్ని దిగాలి. ఆమేన్. అగ్ని దిగాలి. వాక్యస్లో మొన్న ఒక భయంకరమైన సమస్యను మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. కరీంనగర్ హాస్పిటల్కి వెళ్ళాలి. బండి నడిపే వాళ్ళు ఎవరు లేరు. అర్థమైందండి. మాకు తోచిన ప్రయత్నాలన్నీ చేసినాం. ప్రతి డ్రైవర్కు ఫోన్ చేసినాం. అర్థమైందా? పిల్లరా వాళ్ళు వీలు కాదు అన్నాను. అప్పుడు రాత్రి అంతా ప్రార్థన చేసినాము. పొద్దున లేవగానే ఇక్కడ మోకాళ్ళ మీద ఉండి ఒక గంటన్నర దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసినాము. టైం 9 అవుతుంది. మేము బయటికి వెళ్ళే టైం అది. నాకు అర్థం కావట్లేదు, ఏంటి ప్రభువా అని ప్రార్థన చేసి చివరిగా ఒక ప్రయత్నం చేద్దామని అనుకున్నాను. చివరిగా ఒక ప్రయత్నము, ఒక వ్యక్తికి ఫోన్ చేసినాను. అన్నయ్య ఎప్పుడు కూడా అన్నాడు, నువ్వు వీలైతే ఒక ½ గంట తయారైరా అన్నాడు. ½ గంటలో తయారై ఇంటికి వచ్చి నిలబడ్డాడండి. చేతులు ఎత్తికెళ్ళి హల్లెలూయా. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇది కాదా ప్రార్థనకు జవాబు? అవునా కాదా? వాక్యం సెలవిస్తుంది. ఆయన ఇలాగూ ప్రార్థన చేయగా ఆకాశములో నుండి ఏం దిగిందట? అందరు చెప్పండి, యెహోవా అగ్ని దిగి. అర్థమైందండి. నీకు తెలుసా, నువ్వు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తే ఏ అగ్ని దిగుమంటే దిగుతుంది, ఆగిపోమంటే ఆగిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. సర్వనీయ కింద లైన్లు ఆకాశములో నుండి అగ్ని దిగి దహన బలిని, పశు మాంసమును, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని దహించి ఆ కందకమందున్న నీళ్లు ఏమైనాయట? అందరూ చెప్పండి, నీళ్ళేమైనాయి? నీ సమస్యలన్నీ ఆరిపోతాయి ఈరోజు. చేతులు ఎదిగండి ఇప్పుడు అందరూ హల్లెలూయా. ఎప్పుడు దేవుడు తన సన్నిధిని మన మీదకి తీర్చినప్పుడు ఆరిపోజేసిన తర్వాత అంతటా జనులందరూ దానిని చూసి, దేనిని చూసి చెప్పండి, దేనిని చూసినట్ట జనులందరూ దానిని చూసి, ఏమిటి చూసి? ఆకాశముల నుంచి అగ్నిని చూసి, అలాగే ఆ బలిపీఠము, ఆ నీళ్లు, ఆ పశుమాంసము అదంతా దహించి వేయడము, ఆ సన్నివేశం అంతా చూసి జనులు సాగిలపడి ప్రైజ్ ది లార్డ్. చేతులు ఎత్తి ఇప్పుడు అందరూ హల్లెలూయా. యుద్ధము చప్పట్లు అందరూ పాడమండి. యుద్ధము యెహోవాదే,
పడిపోయినట్టు వారిపోయింది ఉద్యోగమైన పాట కలిసి రాజులు మనకే హల్లెలూయా. ఆ జనులందరూ ఆ దృశ్యాన్ని చూసి జనులందరూ ఏలియా దగ్గరికి వచ్చి సాగిలపడి అంటున్నారు. ఏమన్నాడు? యెహోవాయే దేవుడు. యెహోవాయే దేవుడు అండి. నోరు తెరిచి గట్టి చెప్తాం అందరూ హల్లెలూయా. ఎవరు దేవుడు అట? అంతకన్నా ముందు ఏమన్నారు వాళ్ళు? బయలే దేవుడు. సవాలు విసిరాడండి. ఆ సవాలు విసిరిన ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు? నో, యెహోవాయే దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడే జీవం కలిగిన దేవుడు. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఈ రోజు మేము కన్నులారా విన్నాము, చూసాము. నీ దేవుడే నిజమైన దేవుడు. ఎట్లా జరిగింది ఇదంతా? ఆమేన్. ఏం చేస్తే జరిగింది? అందరూ ఎప్పుడు ఏం చేస్తే జరిగింది? ప్రార్థన. కనుక మనం ఏం చేయాలి? అందరూ ఎప్పుడు ఏం చేయాలి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఉందా నీ బ్రతుకులు ప్రార్థన? ఆరిపోయిన పోయిలాగా ఉన్నాయేమో. అప్పుడప్పుడు దీపం ముట్టిస్తే మినుకు మినుకు అని వెలుగుతుంది. దానితో మన ప్రయోజనం అండి. ఎప్పుడు అది స్పష్టంగా మండాలి. అర్థమైందా? ఆ మినుకు మినుకుతూ మండుతున్నటువంటి ఆ దీపంలో నంబర్ 1 ఆ ఒత్తిళ్ళ బలహీనపడాలి. నంబర్ 2 ఆ దీపంలో నూనెనన్నా తక్కువ కావాలి. ఆ మినుకు మినుకు మండుతున్నటువంటి ఆ ఒత్తిని మేము చిన్నప్పుడు దీపాలు పెట్టుకునేవాళ్ళం. ఆ ఒత్తిని కట్టెకున్న దేంతో ఇట్లా కొడితే అది మసిలాగా అయ్యేది, పడిపోయేది. ఆ పడ్డ తర్వాత మళ్ళీ వెలిగేది. హల్లెలూయా. ఈరోజు మనలో ఉన్న పనికి మారిన క్రియలన్నీ కింద, అందరూ ఎప్పటి క్రింద పడిపోవాలి. పడిపోవాలా లేదా? పడిపోతేనే వండుతావు బ్రదర్, పడిపోతేనే వెలిగిస్తావు సిస్టర్. ఆయన అంటున్నారు, అందరూ అంటున్నారు, నీ దేవుడే నిజమైన దేవుడు, నీ దేవుడే నిజమైన దేవుడు. నేను చూసిన వాళ్ళు, నీ ప్రార్థన జీవితాన్ని ఎరిగిన వారు చెప్పగలరు వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అండి, వాళ్ళ దేవుడు అద్భుతాలు చేయగలడండి, వాళ్ళ దేవుడు నమ్మదగిన దేవుడు అండి అని నేను చూసిన వాళ్ళు, నీ కుటుంబాన్ని చూసిన వాళ్ళు, నీ పిల్లల ప్రవర్తనను చూసిన వాళ్ళు చెప్పగలరా? ఏ దేవుడు అండి? దరిద్రం దేవుడు. ఏ విశ్వాసం అండి, ఏ భక్తి అండి అని నేను చూసిన వాళ్ళు అనుకున్నారేమో. ఈ రోజైనా మన బ్రతుకు ఏం కావాలి? అందరూ చెప్పండి ఏం కావాలి? అందరూ చెప్పండి ఏం కావాలి? మారాలి. అందరూ చెప్పండి ఏం కావాలండి? అందరూ చెప్పారు గట్టిగా. ఏం కావాలి? మారాలి, మారాలి. నేనే మారాలి. ఇంకా బాప్తిసం తీసుకున్నా, భక్తి పరుడిగా నటిస్తున్నా, తెగ ప్రార్థన చేస్తున్నా. ఏమండి ఇటు అటు కుక్కకు పరుడని కూర్చున్నది కదట. కుక్కకి ఏమైనా పరుతుందండి? ఎప్పుడైనా చూసారా? అది వెళ్ళగా కూడా చాలా బిజీ పర్సన్ లెక్క ఎంత ఉరుకుతుందో. ఏమైనా సంతకం పెట్టి ఉందా? జీతం తీసుకునేది ఉందా? పరుగే పరుగు. కొంతమంది జీవితాల్లో ఏ పని ఉంటుంది కానీ ఊరికే తిరుగుడే. ఈ ఇల్లు ఆ ఇల్లు, ఈ బజారు ఆ బజారు, ఒకసారి ధర్మానం, ఒకసారి పెద్ద పెళ్లి, కొన్ని గాడుదలకు తిరుగుడే. దేవుడు నాకు సమయం ఇచ్చాడు, దేవుడు నాకు టైం ఇచ్చాడు. ఈ టైంను దేవుడి కొరకు ఉపయోగించి 1 గంట 2 గంటలు అర్ధ గంటలు 10 నిమిషాలు ప్రార్థన గడుపుతాను అనుకోవట్లేదండి. ప్రార్థన నీ బ్రతుకును మారుస్తుంది. ప్రార్థన నీకు మంచి మార్గాల గుండా నడిపిస్తుంది. ఆనాడు ఏలియాలో ఏముందండి? ఆయన కట్టుకోవడానికి కూడా సరైన వస్త్రాలు లేవండి. ఏలియా భుజం మీద ఒక గొంగలు ఉండేదట. ఏమండి ఆ గొంగలి వేసుకున్న ఏలియా ఆ ప్రాంతాన్ని తల క్రింద చేసి పడేశాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? నీకు ఎన్ని అర్హతలు ఉన్నాయి, ఎన్ని యోగ్యతలు ఉన్నాయి, ఎంత మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చిండు. ఏమంటే ఎంత పెద్ద చదువుకున్నావు, పనికి రాని వ్యక్తులాగా బ్రతుకుతున్నావు. దేవుని కొరకు నిలబడదాం. ఏలియాలాగా
దేవునికి ఏలియా లాంటి వ్యక్తులు కావాలండి. ఏలియా దగ్గరికి వచ్చి జనులందరూ అంటున్నారు, నీ దేవుడే ఏమన్నారు? బైబిల్ చూడండి, అక్కడ ఏముంది? యెహోవాయే దేవుడు అని ఒప్పుకుంటున్నారా లేదా? తర్వాత యెహోవాయే దేవుడు ఎన్నిసార్లు అన్నారండి? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని మామూలుగా చెప్పట్లేదు. ఏమంటున్నారు? కేకలు వేశారు. తర్వాత అప్పుడు ఏలియా ఒక్కడనైనను బయలు ప్రవక్తలను, అసారదేవి ప్రవక్తలను ఈ రోజు ఒక్కడు కూడా తప్పించుకొని బయలు పరిగెత్తిపోవడానికి వీలు లేదు. ఏం కావాలి మరి? అనోడే చెప్పండి మాట. వాళ్ళందరూ కూడా చెప్పండి, మా మాట చెప్పండి గట్టిగా. వాళ్ళందరూ ఏం కావాలి? పట్టబడాలి. వాళ్ళు పట్టబడిన విషయం. ఆమేన్, హల్లెలూయా. ఒక్కడు కూడా పరిగెత్తుకోవడానికి వీలు. మళ్ళీ వాళ్ళు పరిగెత్తితే బయట ఏం చేస్తారు? వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు నిన్ను బలహీనపరచడానికి, నిన్ను విశ్వాసంలో కుంగదీయడానికి, నిన్ను వెనుకలాగడానికి. ఏమండి? ఏ దేవుడు అని నీతో చెప్పేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. గనుక వాళ్ళు తప్పించుకోవడానికి పోవడానికి వీలు లేదు. ఏం కావాలి బ్రదర్? మరి వాళ్ళు సంపబడాలి. చేతులు ఎదిగేది యుద్ధమందరూ. హల్లెలూయా. నీ శత్రువు ఏం కావాలి? సంపబడాలి. అంటే ఎవరైనా సౌర పెట్టుకుని కత్తి పట్టుకుని తిరిగి వాళ్ళను పొడిచేయరు. అది కాదు. సాతానుడు దయ్యపు ప్రయత్నాలు, దయ్యపు ఆలోచనలు, వ్యతిరేకతలన్నీ చంపబడాలి. అందుకు నువ్వు ధైర్యంగా ఏలియాలాగా ఏమైనా తెలుసా? మరి వాళ్ళందరి గురించి ఆలోచన చేస్తే చదవండి. తర్వాత పట్టుకొని ఏలియా కీషోను వాగు దగ్గరికి వారిని కొనిపోయి. ఎంతమంది కొనిపోతున్నారు? 850 మందిని ఒకడు తరుముకొని పోయి. ఏముంది అక్కడ? తరుముకొని పోయి నోరు చెప్పిన మాట. అక్కడ వాడు ఏం చేశాడు? వధించను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా దాన్ని పుట్టుచున్నదని. అంతమందిని ఏలియా ఒకడు జయించాడండి. ఎక్కడికి వచ్చిన బలము అంటే దేవుని ద్వారా. ఆ బలం మనకు కావాలా లేదా? బలంగా ఉందామా? బలహీనంగా ఉందామా? బలహీనంగా ఉన్న వారికి ఎవరైనా పోషి పెడతారు కదా. ఎవరైనా వికలుతారు, ఎవరైనా మీద పడతారు, ఎవరైనా బెదిరిస్తారు. మేము మమ్మల్ని ఎంతమంది తీసినా మేము ఓడతారు కనుక ఎవరైనా మమ్మల్ని తిరుగుతారు. అర్థమైందా? అదే మాటకు మాట అని చూడండి, వాడు మీ దగ్గర ఉండడానికి కూడా సాహసము అరే అటువంటి వాడు ఏమైనా చెప్తాడు అన్నట్లుగా. ఈరోజు ఏలియా ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదా? నోరు చెప్పండి, వచ్చిందా లేదా? మన ప్రార్థనలకు ఏం రావాలి? అందరూ చెప్పండి, ఏం రావాలి? జవాబు రావాలి. జవాబు వచ్చేటట్లుగా మనం ఉంటే వస్తుంది. అర్థమైందా? ఏలియా జవాబు ఇచ్చినావు కదా, నాకు కూడా రావాలి అంటే రాదు. ఏలియా ఎలాగో బ్రతికిండో అలాగో బ్రతకాలి. ఏలియా ఎలాగో రోషము కలిగి జీవించిండో అలాగ రోషము కలిగి జీవిస్తే తప్పకుండా ఏలియాకున్న జవాబు నీకు వస్తుందండి. పడిన బలిపీఠం ఏలియా ఏం చేసిండు? బాగు చేసిండు. మరలా ఆ బలిపీఠాన్ని తిరిగి కట్టిండు. మూడవదిగా బలిపీఠం మీద కట్టెలు ఇప్పుడు ఎట్లా పెంచిండు? క్రమంగా. ఎట్లా పెంచిండండి? క్రమంగా మాట్లాడాలి, క్రమమైన జీవితాన్ని జీవించాలి, క్రమమైన బ్రతకాలి. అక్రమం చేయడానికి వీలు లేదండి. అక్రమము చేయవల్ల నా ఎదురు నుండి మీరు పారిపోండి అన్నాడు. గనుక
అలాగూ చేసినప్పుడు ఏలియా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఆ ప్రార్థన విన్న వాళ్ళందరూ అంటున్నారు, నీ దేవుడే ఏమన్నాడండి? యెహోవాయే నిజమైన దేవుడు. మన ద్వారా ఎవరైనా ఒక్కరు అంటారో వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు, వాళ్ళ దేవుడు ఆ బలమైన దేవుడు. వాళ్ళేం భక్తులండి, వాళ్ళేం విశ్వాసులండి. వాళ్ళ బూతులు మారలే, వాళ్ళ అబద్ధాలు మారలే, వాళ్ళ పనికి మారిన జీవితం మారలే. వాళ్ళు ఇక్కడ తింటారు, అక్కడ తింటారు అంటున్నారు. జాగ్రత్త. మన బ్రతుకులను మార్చుకుందాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఏలియాలాగా ప్రార్థన చేద్దాం. ప్రభు, నేను కూడా ఒక ఏలియాలాగా ఉండాలని ఆశిస్తున్నాను. మహాపరిశుద్ధుడమైన మాత్రం నీకు వందనాలు. ఈరోజు అద్భుతమైన వాక్యాన్ని మాతో మాట్లాడారు. ఏలియా కలిగిన రోషము మేము కలిగి బ్రతుకులకు మీ కృప దయచేయండి. ఎవరైతే అలా తీర్మానం చేసుకున్నారో వారందరూ కూడా బలపరచండి. మమ్మల్ని అందరినీ మీ చేతులు పెడుతూ మా ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు. మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.